కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బేలమండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావర్ అన్నారు. బేలమండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో 54,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని అన్నారు. అదేవిధంగా గత పాలకులు నిరుద్యోగులకు చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నిరుద్యోగుల కళాన్ని శాసనమండలిలో గట్టిగా వినిపిస్తారని పేర్కొన్నారు. డాక్టర్ అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారికి వేయాల్సిందిగా కోరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మనం చూసినాం, ఏదైతే నిరుద్యోగుల పాపం ఎవరైతే గ్రాడ్యుయేట్ పిల్లలు వారికి ఉద్యోగ ఉపాధి కల్పన లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పాలయ్యారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 14 నెలల్లోనే చరిత్రలో కనివిని ఎనగని విధంగా దాదాపు 54,000 ఉద్యోగాలు వేసి వారికి మొత్తం నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. డాక్టర్ అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి తప్పకుండా గెలవబోతున్నారు. కాబట్టి మీరు మరోసారి బేలా మండల యావత్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి చేతులు జోడించి ఒకటే విన్నపిస్తున్నా, ఈ నెల 27వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు అల్ఫోన్స్ నరేందర్ రెడ్డికి వేయాల్సిందిగా